లైఫ్లో ఇది గుర్తెట్టుకో, నువ్వు ఏ పని చూసినా చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారు. నువ్వు సక్సెస్ అయినా నవ్వుతారు, నువ్వు ఫెయిల్యూర్ అయినా నవ్వుతారు. నువ్వు కంటెంట్ క్రియేషన్ మొదలెట్టాలనుకున్న, చిన్న బిజినెస్ మొదలెట్టాలన్నా నీ దగ్గరకు వస్తారు, నవ్వుతారు, నిన్ను హర్ట్ అయ్యేలా మాట్లాడతారు. అవన్నీ నమ్మి బాధపడి నువ్వు ఒక్క స్టెప్ వెనక్కి వేసావే అనుకో, నీ ఎంత బుర్ర తక్కువ ఏదో ఇంకొకడు ఉండడురా. ఆలోచించు, అర్థమైందా? అవన్నీ కాదు, నా జీలో దమ్ము ఉంది, నా గుండెల్లో ధైర్యం ఉంది, నేను ముందుకు వెళ్తాను, సక్సెస్ అవుతాను అనే కాన్ఫిడెన్స్తో నువ్వు ముందడిగేసావే అనుకో రే, సక్సెస్ అనేది ఆటోమేటిక్గా నీ వెనకే పరిగెడుతుందిరా. అప్పుడు ఆ రోజు అన్న వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ బ్రో అంటారు. అర్థమైందా? అది కదరా కిక్ అంటే, ఇంకేది ఇస్తుంది దానికన్నా కిక్కు. కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోక నువ్వు వెళ్ళే దారి కరెక్ట్గా ఉండాలి, అంతే. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, చాలా చిన్నది. నేను కంటెంట్ క్రియేషన్ మొదలెట్టినప్పుడు ఫస్ట్ డే నవ్వారు, 10 డేస్కి నవ్వారు, 1 మంత్కి నవ్వారు, 2 మంత్స్కి నవ్వారు. తిప్పి కొడితే 5 మంత్స్ అవుతుంది, 22K ఫాలోవర్స్. ఇప్పుడు నవ్వమని చెప్పు. సక్సెస్ చిన్నదే, కానీ ఆ కిక్ మాత్రం చాలా పెద్దది. అర్థమైందా? ఆడెవడో నీకు కట్టాడు, నువ్వు సక్సెస్ అయితే నువ్వు వాడికి కట్టవు. కాబట్టి నీది నువ్వు చూసుకో. అర్థమైందా? ఆడిది వాడు చూసుకుంటాడు. కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, పక్కనోడి మీద కాదు. సక్సెస్ అయ్యి చూపి, అంతే. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టు, నచ్చితే మాత్రమే ఫాలో కొట్టు.